అక్కడ ఉన్న మంచి మంచి టీచర్స్ కూడా మీరు, వాళ్ళు మంచి టీచర్స్ ఎక్కడన్నా ఉంటే వాళ్ళని కూడా మీరు కొంచెం పాపులర్ చేస్తా ఉంటే అదన్నా ఉత్తేజితులైపోయి టీచర్స్ బాగా చేస్తారేమో అని చెప్పి నేను అనుకుంటున్నా. ఆ దృష్టితో ప్రైమ్ నైన్ వారు చేయటం సరే. టీచర్ మన పేరెంట్స్ ని మనం ఏం అంటానికి లేదండి. పేరెంట్స్ పరిస్థితి ఏంటంటే, నేను ఐ వాజ్ ఆల్సో పేరెంట్, నాకు కూడా ఇద్దరు పిల్లలు నేను అబ్జర్వ్ చేశాను. కానీ వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఒక పిల్లోడు వాడు వచ్చి చెప్తాడు, కొడుకు వచ్చి, డాడీ వాడు మా ఫ్రెండ్స్ నారాయణలో చేరుతున్నారు, మన దగ్గర కదా, మనం అక్కడ నేను కూడా వాళ్ళతో పాటు చేరుతాను అంటాడు. సరే, మంచిది, వాడికి ఇష్టం. లేదా ఈ పేరెంట్ మరి ఆప్షన్స్ ఏమి లేవు వీళ్ళకి. ఆప్షన్స్ లేక ఇది నారాయణ ఎంపీసీ, ఇంజనీరింగ్ అంటే నారాయణ, మరి బయాలజీ అంటే బైపీసీ అంటే డాక్టర్ అవ్వాలంటే చైతన్య అనే ఒక ముద్ర కూడా పెట్టుకున్నారు. సో ఇవన్నీ కూడా మనం ఈ జనాలకి ఏంటంటే పేరెంట్స్ కూడా ఏం చేయలేని పరిస్థితి. వాళ్ళు చదువుకోలేనిది తమ పిల్లలు చదవాలని చెప్పి ఏదో డబ్బులు పోగు చేసి జాగ్రత్తగా చేర్పిస్తా ఉన్నారు. అసలు ఈ విద్యా సంస్థల వాళ్ళకి కదా బుద్ధి లేనిది, వాళ్ళు కదా ప్రాఫిట్ మోటివ్తో పనిచేసి అసలు వాళ్ళకి నిద్ర ఎట్లా పట్టుతుందో నాకు అర్థం కాదండి. ఇంత దోపిడీ చేస్తూ మళ్ళీ పెద్ద పెద్ద ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ప్రముఖ దినపత్రికల్లో ఇస్తారండి. వాళ్ళ పిల్లలు కూడా మళ్ళీ బ్రాండింగ్ చేసుకుంటారు, నేను చూస్తాను. అది పోతే తండ్రి పోతే కూతురు బ్రాండింగ్ చేసుకుంటుంది, పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు చేస్తారు. వాళ్ళు 1 crore ఇవ్వాలి, ఒక ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఈనాళ్ళు వేయాలంటే 1 crore ఇవ్వాలి. అవి అసలు లెక్క లేకుండా డబ్బులు ఖర్చు పెడతారు. చూసి వాళ్ళు ఏదో ర్యాంకర్స్ అని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. అది సీజనల్ గా పేపర్ వాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది. నారాయణ చైతన్య అయితే మనకి డబ్బులు ఇస్తారు కాబట్టి అడ్వర్టైజ్మెంట్ డబ్బులు, పక్క గవర్నమెంట్ ఒకటి. అనైతికత అండి అన్ని చోట్ల ప్రబలిపోయింది, కమర్షియలైజేషన్ అయిపోయింది, బిజినెస్ అయిపోయింది, మీడియా బిజినెస్ అయిపోయింది. మరి వీళ్ళంతా విద్యా సంస్థలు బిజినెస్ అయిపోయింది. డబ్బు సంపాదించడం అనే మార్గమే జనాలకు అలవాటైంది. రైట్. సో వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు. అయితే మనతో మాట్లాడడానికి కాలర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. శంకర్ గారు కాల్ చేస్తున్నారు మహబూబాబాద్ నుండి. నమస్కారం శంకర్ గారు. నమస్కారం అండి, మహబూబాబాద్ నుండి. చెప్పండి, మీరేం చెప్పాలనుకున్నారో చెప్పండి. సార్, నేను 2 years అయితే మా బాబు ఇంటర్మీడియట్ మాదాపూర్ బ్రాంచ్ లో కానమెట్ల దాని ఆఫీస్ ఉంటుంది ఇంటర్మీడియట్. అయితే 12th అడ్మిషన్ ఇచ్చినప్పుడు ఏదైతే మన అగ్రిమెంట్ అయినామో అది కాకుండా నెక్స్ట్ ఇయర్ ఏం చేశారు, 20,000 ఎక్కువ ఇంక్రీజ్ చేసి తీసుకున్నారు. ఆర్గ్యుమెంట్ చేస్తే మీకు మాఫీ కావడానికి మేము పై ఆఫీస్కి పంపిస్తాము నీ మాఫీ కోసం అని చెప్పి ఆ ఎగ్జామ్ అయిన దగ్గర మొత్తం తీసుకొని ఎగ్జామ్ సర్టిఫికెట్లు ఇచ్చేటప్పుడు ఏం చేశారు, మీ అమౌంట్ కడితే మీకు సర్టిఫికెట్లు వస్తాయి, లేకపోతే జనరేట్ కావాలని చెప్పిండ్రు. ఎట్లా తీరని పరిస్థితిలో ఎంసెట్ రాసిన పిల్లలు మెయిన్స్ రాశారు కాబట్టి అమౌంట్ కట్టి తీసుకున్నాము. అన్ని అయిపోయిన తర్వాత సర్టిఫికెట్లు వచ్చిన తర్వాత తీరబోయి అడుగుతామంటారు, మీరు కట్టిరు కాబట్టి మీకు కట్టకుండా ఉంటే మీకు అమౌంట్ వస్తుండే, కట్టిరు కాబట్టి మీకు రాదంటారు. అప్పుడు తెలుసు కదండి వాళ్ళకు కట్టకుండా పైసలు వస్తాయి, కాదు చీటింగ్ చేసే కదా వాళ్ళకు వసూలు చేసింది కదా సార్ ఈ నారాయణ లోపల. ఎక్కడ బ్రాంచ్ అండి అది? కింద పోయి వాళ్ళని అడిగితే ఏమంటారు, ఏమైనా చేసుకోండి మీరు ఎక్కడైనా పోండి అంటారు. సార్ ఎక్కడ బ్రాంచ్ అది? మన మాదాపూర్లో, హైదరాబాద్ మాదాపూరా? అవును సార్, మాదాపూర్. నారాయణ కాలేజా శ్రీ చైతన్య అండి? నారాయణ సార్. నారాయణ. ప్రజెంట్ చదువుతున్నారా, అయిపోయిందా? అయిపోతా, 2 years అయిపోతుంది. అంటే అంతకుముందు జరిగిన ప్రాబ్లం మీరు చెప్తున్నారు ఇప్పుడు? ఒకసారి పోయి కూడా అడిగిన సర్టిఫికెట్లు, గత సంవత్సరం సర్టిఫికెట్లు వచ్చినాక పోయి అడిగినాను నేను. మీలాంటి, మీ పేరండి? నా పేరు శివ అండి. శివ గారు, మీలాంటి పేరెంట్స్ లక్షల్లో ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో. ఇవాళ ప్రైమ్ నైన్ డిబేట్ చేసిన తర్వాత మేమే ఆశ్చర్యపోతున్నాం, ఇంతమంది బాధితులు ఉన్నారా ఈ విద్యా సంస్థల్లో చదివి. అక్కడ పనిచేసిన ప్రిన్సిపల్సే చెప్తున్నారు, అక్కడ పనిచేసిన ఫ్యాకల్టీ చెప్తున్నారు, అక్కడ విద్యను అభ్యసించిన విద్యార్థులు చెప్తున్నారు. అందుకని మీలాంటి వాళ్ళు నెక్స్ట్ టైం మళ్ళీ బాధపడకూడదు. రాబోయే రోజుల్లో ఈ వ్యవస్థని సమూలంగా మార్పు చేయాలనే ప్రైమ్ నైన్ యొక్క ముఖ్య ఉద్దేశం. మీరు చెప్పింది పరిగణలోకి తీసుకుని రేపు రాబోయే రోజుల్లో కూడా ఇటు గవర్నమెంట్ కానీ ఇటు రాజకీయ పార్టీల నుంచి కూడా తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి మీలాంటి వాళ్ళకి న్యాయం జరిగేలా చూస్తాం. రెండో విషయం, మన పూర్ణచంద్రరావు గారు
ఇందాక తమరు డిస్ట్రిక్ట్ డిఈఓ ఫోన్ నెంబర్లు, వాళ్ళ ఫోటో, వాళ్ళ అడ్రస్, అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ మీరు చెప్పింది వ్యాలిడ్ పాటు ఒక మాజీ ఐపీఎస్ అధికారిగా మీరు వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. పేరెంట్స్ని తప్పుపట్టలేము. ఇక్కడ పేరెంట్స్లో అవగాహన కల్పించాలి. వాళ్ళని మోటివ్ చేసి ఏం చేస్తే ఈ విద్యా సంస్థలు ఇలా జరుగుతున్న అవినీతి దందా పేరెంట్స్ తెలిస్తే తప్ప ఈ సమాజంలో మార్పు రాదు. మనం రాబోయే రోజుల్లో మీరు చెప్పినట్టు 2 రాష్ట్రాల్లో కూడా ప్రతి జిల్లా కూడా, ఉమ్మడి జిల్లాలైనా సెపరేట్ జిల్లాలైనా డిఈఓ ఫోటో, వారి పేరు, వారి చిరునామా, ఆఫీస్ అడ్రస్, అలాగే ప్రతి డిఈఓ ఆఫీసులో కూడా హెల్ప్ లైన్ సెంటర్ నెంబర్ ఉందండి. యాక్చువల్గా ఎవరు వాడరు, దాన్ని పనిచేయదు, మూలక పడేశారు. ఆ నెంబర్లు కూడా డిస్ప్లే చేద్దాం. రెండో విషయం, విద్యాశాఖ మంత్రి కూడా మీరు తమరు చెప్పినట్టు చాలామంది ఏ శాఖ ఏ పోర్ట్ఫోలియో ఉందో కూడా ఎవరికి తెలియదు. కామన్ మ్యాన్కి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కానీ అన్ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ వాళ్ళకి అవన్నీ కూడా ముందుంచి రేపు ఈ సమ్మర్లో క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి. ఇదివరకు ఇందాక మన డిబేట్లో జాయిన్ అయిన పిడమతి రవి గారు చెప్పారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తీసుకెళ్లి విద్యార్థి సంఘాల్లో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న శ్రీ చైతన్య నారాయణ చేసే దందాలని ఎట్టి పరిస్థితుల్లో మేము అరికెడతాం. రాజకీయాలు అతీతంగా ఈ విద్యా సంస్థలు నడవాలి. ఆన్లైన్ అడ్మిషన్స్ రావాలి. ఫీజులు కూడా గవర్నమెంటే ఫిక్స్ చేయాలి. కంపల్సరీ గవర్నమెంట్ ఫిక్స్ చేసి ప్రతి జూనియర్ కాలేజీలో రిజర్వేషన్ ఉండాలి. ఎందుకంటే మన సమాజంలో అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మన అడ్మిషన్స్ అలాగే ఉన్నాయి. కౌన్సిలింగ్లో, మెడికల్లో కానీ, పీజీలో కానీ, యూజీలో. ఇంటర్మీడియట్ కూడా అప్లికేబుల్ చేస్తేనే ఈ యొక్క దందా తగ్గుతుంది. పేరెంట్స్ వాళ్ళ యొక్క పిల్లల్ని మంచి ఎడ్యుకేషన్ చదివించుకోగలుగుతారు. ఎప్పుడైతే పుట్టగొడుగులాగా వచ్చే ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఆన్లైన్ తీసుకురాగానే కొన్ని మూసుకుంటారు. ఎందుకంటే రెంటల్ పే చేయలేరు వీళ్ళు. మీరు ఇందాక చెప్పారు ₹1,00,00,000 ఇస్తున్నారు యాడ్ ఈనాడులని. ఆ డబ్బులన్నీ ఎవరు ఇస్తారు? పేరెంట్స్వే కదా. కోట్లాది రూపాయలు పేరెంట్స్ దగ్గర తీసుకుని యాడ్స్ ఇస్తున్నారు. మల్టీప్లెక్స్లో డిస్ప్లేలు పెడుతున్నారు. మన హైదరాబాద్లో అన్ని నగరాల్లో చూడండి హోర్డింగ్స్ అన్నీ ఉంటున్నాయి. ఇది కాకుండా ప్రముఖ సినీ ప్రముఖులతో కూడా అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. శ్రీలీల కానీ, మన అల్లు నాగార్జున, అర్జున్ కానీ, వీళ్ళందరితో కూడా అల్లు అర్జున్ వీళ్ళతో కూడా. ఎందుకంటే వీళ్ళందరూ దాంట్లో చదివేరా లేదా, వాళ్ళు ఏం చూసి యాడ్ ఇస్తున్నారు, వాళ్ళు ఏం చూసి ప్రమోషన్ చేస్తున్నారని కూడా పేరెంట్స్ విచక్షణతో ఆలోచించాలి. మేము పదే ప్రైమ్9 పేరెంట్స్లో మార్పు రావాలి, సమాజంలో మార్పు రావాలి, మేధావుల్లో మార్పు రావాలి. మీలాంటి మాజీ పోలీస్ అధికారులు కానీ, అడ్వకేట్స్ కానీ, మాజీ బాగా రాజకీయాల్లో నిష్పక్షపాతంగా పనిచేసిన మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. అందరినీ తప్పుపట్టలేము. కానీ ఈ విద్యా వ్యవస్థని రీసెంట్గా నిన్న ఒక కాలర్ ఫోన్ చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కలలో ఈ సిబిఎస్ఈ స్కూల్స్ వచ్చాయి సార్, కార్పొరేట్ స్కూల్స్. ఒక్కొక్క ఎల్కేజీ అడ్మిషన్కి 10 lakhs డొనేషన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు కార్పొరేట్ విద్యా వ్యవస్థలో సిబిఎస్ఈ కరికులం కానీ, స్టేట్ బోర్డు కానీ బంగారు బాతుగుడ్డు పెట్టే వ్యవస్థగా అయిపోయింది. ఎందుకంటే ఇది నిత్యతోరణం, పచ్చ కళ్యాణం లాగా ఉంటుంది ఎడ్యుకేషన్ బిజినెస్ అంటే. ఇంటర్మీడియట్ కాలేజీలేమో నారాయణ, శ్రీ చైతన్య, అవినాష్, ఇంకా సోన్సో కాలేజీలు రాజ్యం వెళ్తున్నాయి. ఇప్పుడు ఈ స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా సిబిఎస్ఈ కరికులం. ఇదివరకు 2-3 ఎకరాలు ఉండాలని వారు సిబిఎస్ఈ స్కూల్ పెట్టాలంటే ఇప్పుడు ఎకరం ఉంటే సరిపోతుంది. తద్వారా ఒక అద్దాల మేడల్లో హంగులు ఆర్భాటాలు పెట్టి, ఏసీ క్యాంపస్ పెట్టి, పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ పెడితే పిల్లలకి అదే మహాభాగ్యం అనుకుంటున్నారు. ఒత్తిడి లేని విద్యా వ్యవస్థల్లో